ఇతిహాసవాణి ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. అరణ్యక మహర్షి. అరణ్యం అంటే అర్థం మీకు తెలుసు కదా. అరణ్యం అంటే దట్టమైన అడవి అని. అరణ్యక మహర్షి పుట్టింది అడవిలోనే, పెరిగింది అడవిలోనే, తపస్సు చేసింది అడవిలోనే. ఆయనకి అడవి తప్ప వేరే ప్రదేశాలు ఏమీ తెలియవు. అందుకనే ఆయనకి అరణ్యక మహర్షి అని పేరు వచ్చింది. ఈ మహర్షి ఆశ్రమం రేవా నది ఒడ్డున ఉండేది. చాలా ప్రశాంతంగా ఉండేది. పెద్ద పెద్ద జంతువులు కూడా అక్కడ కలిసిమెలిసి ఉండేవి. ఆయన ఎప్పుడూ రామనామం జపిస్తూ ఉండేవాడు. ఆయన రామనామ జపం ఎప్పుడూ చేయడం వల్ల ఆశ్రమంలో ఎప్పుడూ రామనామం వినపడుతూ ఉండేది. అది ఎలా వినపడుతుంది అని మీ సందేహం కదూ, చెప్తాను. పండిపోయిన ఆకులు రాలి పడుతున్నప్పుడు, ఎండిపోయిన పుల్లలు విరిగి కింద పడుతున్నప్పుడు, చీమలు పాకుతున్నప్పుడు, గాలి వేసినప్పుడు, చెట్లు ఊగుతున్నప్పుడు ఏం జరుగుతున్నా రామనామమే వినిపించేది. అంటే అరణ్యక మహర్షికి రామమంత్రం, రామధ్యానం, రామస్మరణం, రామపూజనం, రామచింతనం, రామమననం మొత్తం రామమయంగా ఉండేవాడు. ఒకసారి శత్రుఘ్నుడు ఆయన ఆశ్రమానికి వచ్చి నమస్కరించి ఆయన రామభక్తి చూసి, స్వామి, నేను ఎప్పుడూ రాముడితోనే ఉంటాను. అయినా నాకంటే మీకే ఎక్కువ రామభక్తి ఎలా వచ్చింది అని అడిగాడు. అరణ్యక మహర్షి శత్రుఘ్నుడికి ఏం చెప్పాడో తెలుసా? నేను ఎప్పుడు ఈ అడవి వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. కానీ నాకు చిన్నప్పటి నుంచి జ్ఞానం సంపాదించాలని కోరిక ఉంది. కానీ నాకు గురువు లేడు కదా. ఇలా అనుకుంటూ ఉండగా లోమశ మహర్షి వచ్చి, నీకు గొప్ప మంత్రం, సంసార సాగరం నుంచి బయటపడేసేది చెప్తాను అని మంత్రం ఉపదేశించాడు. ఆ మంత్రం ఏమిటో మీకు తెలుసా? రామనామం. రామ అనే 2 అక్షరాలని ఎప్పుడూ మనసులో జపిస్తూ ఉంటే వేరే వ్రతాలు, పూజలు, యాగాలు, దానాలు, మౌన వ్రతాలు ఇలాంటివి ఏవీ అక్కర్లేదు. అందుకని రామనామం జపించుకో అని చెప్పాడు. తర్వాత అరణ్యక మహర్షి లోమశ మహర్షిని అడిగి రామకథ అంతా తెలుసుకొని, ఆయన రూపురేఖలు ఎలా ఉంటాయో తెలుసుకొని రామనామం చేసుకుంటున్నాడు. ఇదంతా విన్నాక శత్రుఘ్నుడు అరణ్యక మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ని అయోధ్యకి పంపించాడు. ఆ సమయంలో శ్రీరాముడు అశ్వమేధయాగం చేస్తున్నాడు. అరణ్యక మహర్షి సరయూ నది ఒడ్డున యజ్ఞదీక్షలో ఉన్న రాముణ్ణి చూసి ఆనందంతో కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలుతుంటే భక్తితో ఆయన దేహాన్నే మరిచిపోయాడు. శ్రీరాముడు అరణ్యక మహర్షిని చూసి ఎదురెళ్ళి మహర్షిని కౌగలించుకొని చేతులు పట్టుకొని తీసుకువచ్చి కూర్చోపెట్టాడు. అరణ్యక మహర్షి శ్రీరాముడి పాదాల మీద పడి నమస్కారం చేసి, స్వామి, ఈ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నా తపస్సు పండింది. నా జన్మ ధన్యమైంది. నాకు మోక్షం ప్రసాదించు అన్నాడు. వెంటనే ఆయన కపాలం పగిలి అందులోంచి ఒక తేజస్సు శ్రీరాముల్లో కలిసిపోయింది. చూశారా? అరణ్యక మహర్షి రామ అనే నామంతోనే భగవంతుడిలో ఎలా కలిసిపోయాడో. రామనామం అంత గొప్పదనమాట. దీనికి తారక మంత్రం అని కూడా పేరుంది. ఇది అరణ్యక మహర్షి కథ. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.